స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజుల్లో పిల్లలకి అసలు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా దర్శించుకోవాలి, డ్రెస్ కోడ్ ఏం మెయింటైన్ చేయాలి, ముందేం చేయాలి, తర్వాత ఏం చేయాలి బొత్తిగా తెలియట్లేదు. అసలు దేవాలయ దర్శనం ఎందుకు వెళ్ళాలి, మనం ఎందుకు వెళ్తున్నాం, ఏం చేసి రావాలి అన్నది ఈ వీడియో ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మీ ప్రశ్నలో చిన్న దోషం ఉందమ్మా. అమ్మా, ఈ కాలం పిల్లలకి అన్నారు. ఉమ్, పిల్లలంటే ఏ వయసు వాళ్ళు? అందరూ కూడా మీకు మేము అందరం పిల్లలమే కదమ్మా. ఆ మాట అన్నారు బాగుంది. ఆ మాట అన్నారు బాగుంది. నా వాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఆంటీలు అంకుల్ని చూస్తూ ఉన్నాం. అస్సలు అంచేత పిల్లలు అన్న మాట అనకండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకు ఆదర్శంగా ఉన్న పెద్దవాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్లే వాళ్ళు అట్లా ఉంటున్నారు. ఫస్ట్ పాయింట్ క్లియర్. అందరూ కూడా ఎలా ఉండాలి అన్నది వాళ్ళు ఆచరిస్తే పిల్లలు ఆచరిస్తారు. ప్రధానంగా మన దేశంలో మన సంప్రదాయాన్ని అనుసరించి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా కప్పిన బట్టలు ఉండాలి. ఒళ్ళంతా కప్పుకోవడం ఇక్కడ దాకా పెట్టి ఇక్కడ దాకా పెట్టడం అని కాదు. ఎదుటి వాళ్ళని ఆకర్షించేటటువంటి విధంగా, రెచ్చగొట్టేటటువంటి విధంగా వస్త్రధారణ ఉండకూడదు. భారతీయ సనాతనమైనటువంటి వస్త్రధారణ ఉండాలి. చీర మాత్రమేనా అంటే పంజాబీ డ్రెస్ అయినా పర్వాలేదు, ఒళ్ళు కప్పుకునేదే కదా మరి. అందువల్ల తప్పనిసరిగా చీర కానీ పంజాబీ డ్రెస్ కానీ పైన చున్నీ వేసుకుని ఉండాలి. మగవాళ్ళు ఛాతీ కప్పుకోకూడదు, ఆడవాళ్ళు ఛాతీ విప్పుకోకూడదు. ఓకే. తప్పనిసరిగా పైన చున్నీ ఉండాలి. మగవాళ్ళకు ఉండకూడదు. ఎందుకని? వాళ్ళకి ఇక్కడ స్త్రీలకి మాతృత్వం ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా మనం గౌరవించి భద్రపరచవలసిన అవసరం ఉందండి. మాతృత్వం మీద ఉన్న గౌరవం కొద్దీ దాన్ని భద్రంగా చూసుకున్న దేవుడు కూడా దాని విషయంలో కన్సెషన్ ఇచ్చాడంటే తల్లితనానికి ఎంత గౌరవం ఉందమ్మా. దేవుడి దగ్గర కూడా దానికి కొంత గౌరవ మర్యాదలు ఉంటున్నాయి అంటే తల్లితనం ఎంత గొప్పది. మరి సృష్టికర్త చేసే పని తల్లి చేస్తోంది. ప్రసవించటం, పాలిచ్చి పోషించటం రెండూ చేస్తున్నదే. అందుకని గౌరవం. అందుకే స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి కానీ సాష్టాంగ నమస్కారం చేయరు కదా. పొట్ట గుండె నేలకి తగలకూడదు. మరి అంత గౌరవం ఇచ్చారు కనుక తప్పనిసరిగా వస్త్రధారణ బాగుండాలి. దాంతోపాటు భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించితే స్వీకరించగలిగినటువంటి స్థానం ఆజ్ఞాచక్రం గనక అక్కడ కుంకుమ ధరించి వెళ్ళాలి. తప్పనిసరిగా ఓకే, కుంకుమ ఉండాలి. జుట్టు విరబోసుకోకూడదు. జుట్టు విరబోసుకునేది ఎవరయ్యా అంటే రాక్షసులు మాత్రమే. మనం రాక్షస జాత కాదు. రాక్షస జాత అసలు కాదమ్మో. కాదు కదా. మరి జుట్టు ఎందుకు విరబోసుకుంటున్నాం? ఫ్యాషన్. రాక్షసత్వాన్ని మనం ఆహ్వానిస్తున్నామా? రాక్షస లక్షణాలు నాలో ఉంటే బాగుండు అనుకుంటున్నామా? రావాలని కోరుకుంటున్నామా? ఆలోచించాలి. కనుక ఇది తప్పనిసరిగా పాటించాలి. ఇంకా కొంతమంది అయితే కొంచెం చాదస్తులు కూడా ఉన్నారమ్మా. ఏమ్మా చేతికి గాజులేవి వేసుకో, గాజులు లేకుండా గుడికి ఎందుకు వచ్చావు అనేవాళ్ళు ఉన్నారు. అవును అవును. 5 ఇంపార్టెంట్ థింగ్స్ కదమ్మా, బొట్టు, గాజులు, డ్రెస్, ఇదంతా మన సంప్రదాయం కదా. గాజులు చాలా అవసరం అమ్మా. ఎందుకంటే ఇవి ఇక్కడ తగిలి ఈ ప్రాంతం అంతా అవుతున్నప్పుడు ఆక్యుప్రెషర్ జరిగి గైనిక్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకోసం అది మనం తెలుసుకోవాలి. సీక్రెట్స్ బిహైండ్ ద రీజన్. సైన్స్ నాట్ సీక్రెట్, సైన్స్ బిహైండ్ ద ట్రెడిషన్. అది తెలుసుకోవాలి. కనుక అది ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశంతో పాటించమని గట్టిగా చెప్తూ ఉంటారు. అట్లా ఇవి మాత్రం తప్పనిసరిగా పాటించాల్సినటువంటి నియమాలమ్మా. ఆలయానికి ఎందుకు వెడతాం? భగవంతుడి అనుగ్రహం పొందడానికి. దేవాలయంలో భగవంతుడి యొక్క శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఆ సంగతి మనకు తెలుసు కదా. దాని చుట్టూతా ప్రదక్షిణం చేసినప్పుడు ఆ శక్తి మనకు కూడా వస్తుంది. ఏ రకంగా అయితే అయస్కాంతం మీద ఒకే దిశలో, ఇనప ముక్క మీద ఒకే దిశలో అయస్కాంతాన్ని రుద్దినట్టయితే ఆ ఇనప ముక్క అయస్కాంతం అవుతుంది కదా. ఇనప ముక్క లాంటి మనం ఆలయంలోకి వెళ్ళి ఆ అయస్కాంతం చుట్టూతా ప్రదక్షిణం చేసినప్పుడు మనకు కూడా శక్తి కొంత వస్తుంది. అందుకోసం అక్కడికి వెడతాం.
వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు కూర్చుంటాం. ఎందుకంటే అది స్థిరపడడానికి, కాంక్రిటైజ్ అవ్వాలి. అందుకని ఆలయంలో దర్శనం అయ్యాక కాసేపు కూర్చోమన్నారు. ఎందుకంటే ఆలయం మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఇంబైబ్ చేసుకోవాలి. అలా ఫ్లాష్ లాగా చూసొస్తే ఇంట్లో ఫోటో చూసిన దానికిను లేదా వాట్సాప్ లో చూసిన దానికిను గుడికెళ్ళి చూసిన దానికి తేడా ఏమిటి? దాన్ని హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఆ అనుభూతి చెందడానికి ఆలయంలో కూర్చోవాలి. ఇది ప్రధానంగా పాటించేది. ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా ధ్వజస్తంభం మూల విరాట్ రెండిటికి కలిపి చేయాలి ప్రదక్షిణం. ధ్వజస్తంభం అంతరిక్షంలో ఉండే ఒక పర్టికులర్ ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి యంత్రం ధ్వజస్తంభం కింద ఉంటే తత్సంబంధమైనటువంటి వైబ్రేషన్స్ని అంతరిక్షం నుంచి ఈ ధ్వజస్తంభం స్వీకరించి ఆ యంత్రానికి పంపిస్తే భూమి ద్వారా ఈ యంత్రం నుంచి మూల విరాట్ కింద ఉన్నటువంటి యంత్రం దాకా ఈ వైబ్రేషన్స్ పెడతాయి. అందువల్ల ఈ మొత్తం ఇలా ప్రదక్షిణ చేసినట్టయితే వాటి నుండి వచ్చేటటువంటి సానుకూల ప్రతిస్పందనలు మనకి చేరుకుంటాయి. మనలో చక్కనైనటువంటి మార్పు వస్తుంది. అలాగే దర్శనం చేసుకునేటప్పుడు మూల విరాట్ని కళ్ళు మూసుకొని చేసుకోవాలి, కళ్ళు తెరిచి చేసుకోవాలి అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. నేను కళ్ళు మూసుకొని దైవ ధ్యానం చేస్తున్నాము అని అనుకుంటాం, కానీ అది తప్పు అంట కదమ్మా. అవునమ్మా, కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుని ఇక్కడ కూడా చేయొచ్చుగా. అదే కదా, అందుకోసం అక్కడికి వెళ్ళాక ఆ మూర్తి మన మనస్సులో గట్టిగా నిలబడటానికి తెరిచి చూడాలి. చూశాక కళ్ళు మూసుకుంటే అది బయటికి రాకుండా జాగ్రత్తగా లోపల భద్రపరచుకోవాలి. మనం ఏదైనా గుర్తుంచుకోవాలనుకున్నా, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవాలన్నా కళ్ళు మూసుకుంటాం కదా, అంటాం. ఆనందాన్ని అనుభవించేప్పుడు ఏం చేస్తున్నాం? కళ్ళు మూసుకుంటున్నాం. అట్లాగే దేవుణ్ణి చూశాక ఆ మూర్తి ఏదైతే ఉందో అది మన మనస్సులో గట్టిగా నాటుకుపోవడం కోసం కళ్ళు మూసుకుంటాం. రైట్. చాలా మంది తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే వస్తారమ్మా, దాని గురించి చెప్పండి. తీర్థ ప్రసాదాలు చాలా ప్రధానం అమ్మా. ప్రసాదం అంటే ఇస్తుంటే కూడా తీసుకోరు, ఫాస్టింగ్ అంటారు. ఫాస్టింగ్ కి తీర్థానికి ఫాస్టింగ్ ఏంటమ్మా? నీళ్లు తీసుకుంటారు కదా, కాఫీ కప్పులు లాగిస్తారు కదా. మరి ఇప్పుడు తీర్థం తీసుకోవడానికి ఏమైంది? తీర్థం తీసుకోవాలి. తీర్థంలో ఏమైందండి? ఎందుకంటే తీర్థం గురించి చెప్పడం, నీటికి మెమరీ పవర్ ఉంది వాటర్ మాలిక్యూల్స్ అని చెప్పి పరిశోధనల్లో తేలింది. మరి దానికి మెమరీ పవర్ ఉన్నప్పుడు ఏ మంత్రాలైతే ఆ నీటి దగ్గర మనం ఉచ్చరిస్తామో ఆ మంత్రం తాలూకు శక్తిని ఆ నీళ్లు గ్రహించాయి కదా, అవి మనం తీసుకుంటే ఆ శక్తి మనకు వచ్చిందా రాలేదా? 100%. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కూడా. అంటే అప్పుడు ఫినిష్ అయినట్టు మన గుడి యాత్ర, టెంపుల్ యాత్ర. తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాం. నైవేద్యం పెట్టాక బరువు ఏమన్నా తేడా వచ్చిందా పదార్థంలో? ఏం తేడా లేదు. మరి ప్రసాదం ఎట్లా అయింది? ఆయన కంటి చూపుతో స్వీకరించి కంటి చూపుతో అనుగ్రహాన్ని దాని మీద ప్రసరింపచేశాడు. భగవంతుడు అనుగ్రహం ప్రసరించినటువంటి పదార్థం గనక అది ప్రసాదం, అది ప్రసన్నత వచ్చింది గనక, అందువల్ల దానివల్ల మనకి అనుగ్రహం మన శరీరంలోకి వెళ్ళి మనకి మేలు జరుగుతుంది. కనుక తీర్థ ప్రసాదాలు చాలా ప్రధానం. రైట్. చాలా సంతోషం అమ్మా. నమస్కారం. నమస్తే.